ఆ జిల్లాలో కాషాయ జెండా ఎగరేసేవారే లేరా? మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకట్లేదా? రమ్మని పిలుస్తున్నా కనీసం పట్టించుకోవట్లేదా? అసలు ఏమైంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడ? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి ఒక ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి పార్టీ తరపున విజయం సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లా మొత్తంలో పార్టీ బలపడుతుందని అందరూ భావించారు. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. బలం కాదు కదా, అసలు ఉనికి ఉందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట చాలా మంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి అంతంత మాత్రంగానే ఫలితాలు వచ్చాయి. ఆ సమయంలో నాయకత్వ తీరుపై కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల టైంలో మరోసారి నాయకత్వ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో మెజార్టీ మున్సిపాలిటీల్లో బీజేపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావట్లేదని చెప్పుకుంటున్నారు. అయితే ఆ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లోని బీజేపీని పట్టించుకునే నాయకులే లేకపోవడంతో అందుకు ప్రధాన కారణం అంటున్నారు. ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించి వార్డులో ప్రచారం చేస్తుంటే బీజేపీ మాత్రం అభ్యర్థులు లేక అవస్థలు పడుతుందట. ఎవరైనా పోటీ చేయండని అడిగినా సరే ఎవరు ముందుకు రావట్లేదట ఉమ్మడి జిల్లాలో. అయితే ఈ అభ్యర్థుల వెతుకులాట వెనుక ఓ లాజిక్ ఉందని అంటున్నారు బీజేపీ లీడర్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ టికెట్స్ ఆశించి భంగపడ్డ వారిని బీజేపీ పిలిచి మరీ రెడ్ కార్పెట్ వేయాలనుకుంటుందని అంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉండి టికెట్ రాని వారు మా పార్టీలో చేరండి, మీ వార్డుల నుంచి పోటీ చేయండి, గెలవండి అంటూ గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుందట. సిట్టింగ్ ఎంపీ ఉన్న చోట ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరూ అనుకుంటున్నారట. అటు ఎంపీ రఘునందన్ రావు తన పరిధిలోని మున్సిపాలిటీల్లో తిరుగుతూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపం కారణంగా కేడర్లో నమ్మకం పెరగడం లేదంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాజేశ్వర్ దేశ్ పాండే ఉండగా ఆయనకి అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరి తిరిగి లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం దేశ్ పాండేకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. అందుకే ఆయన కూడా ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఇక జహీరాబాద్, ఆంతో, పటాన్చేర్లో పార్టీని పట్టించుకునేవారు లేరట. మెదక్, నర్సాపూర్లో కూడా ఇదే సిచ్యువేషన్. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక తన సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారట ఎంపీ రఘునందన్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.